సర్వాధికారి, సర్వసృష్టికర్త, దురక్షకుడా, నీ ఘనమైన నామం కొరకే కృతజ్ఞత చెల్లిస్తూ నిన్ను ఘనపరుస్తూ నిత్యము దేవా నిన్ను కొనియాడుతూ దేవా సృష్టికర్తన దేవుడుగా మాకు దొరికినందుకు నీ వందనాలు. లోకంలో ఎంతోమంది దేవుళ్ళు, దేవతలు, దైవాలు, గురువులు, బాబాలు, మనుషులే దైవముగా పూజించబడిన దినాల్లో ప్రపంచానికి దేవుడు ఒక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే అని క్రీస్తు యేసుగా ప్రభువా మా కొరకే ఈ భూమి మీదకి వచ్చి పరిశుద్ధుడిగా జన్మించి, పరిశుద్ధుడిగా జీవించి, పరిశుద్ధుడిగా అన్యాయపు తీర్పు పొంది పరలోక రాజ్యం లోకంలో మా కొరకే మరణించి పరలోకానికి వెళ్ళి లోకానికి మమ్మల్ని పరలోకాన్ని తీసుకెళ్ళడానికి ఇష్టపడి ప్రేమ కొరకే కృతజ్ఞత చెల్లిస్తున్నాను. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో హిందువులను, ముస్లింలను, ముండా, సంతాల్, ఉరన్, డోర్, చండాల, నమోస్త్య, గజ, సబ్బు మరియు ప్రధాన తెగల వారి మధ్య స్థానిక క్రైస్తవులు క్రీస్తు సువార్తను ప్రకటిస్తూ క్రియాపూర్వకమైన క్రీస్తు ప్రేమను బెంగాల్ ప్రజలకు పంచునట్లు తద్వారా వారు సువార్త అంగీకరించుటకు వారు నిన్ను అంగీకరించి నరకము తప్పించబడి నీ రాజ్యంలో ప్రవేశికుల కొరకు ప్రార్థిస్తున్నాను. అక్కడ ఆటంకాలన్నిటిలో అత్యధిక విజయము పశ్చిమ బెంగాల్లో దయచేయు. యెహోవా ఈరే అనే యూట్యూబ్ పరిచర్యలో తోడుగా ఉన్న విధానం బట్టి లైవ్లో ఉన్న నాయన యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి బిడ్డ కొరకు కూడా నేను ఘనపరుస్తూ స్తుతిస్తూ వారు కలిగిన కఠినమైన సమస్యల గుండా ఎవరైతే ఉన్నారో వారి సమస్యలపై విజయాన్ని అనుగ్రహించమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. 551 పాట పాడదాం. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి, క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి, దుఃఖ సుఖంబులాలో ఆయనే సహాయకుడు మనకు, దుఃఖ సుఖంబులాలో ఆయనే సహాయకుడు మనకు, కష్ట బాధలలో మన ప్రభువు సమీపముగా నుండునెంతో, కష్ట బాధలలో మన ప్రభువు సమీపముగా నుండునెంతో, గాలి తుఫానులను గద్దించుచు మనతో నుండు యాత్రలో, గాలి తుఫానులను గద్దించుచు మనతో నుండు యాత్రలో, క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి, క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి, ఇహలోక సాగరం దాటినప్పుడు అలలెంతో మనలాను కదిలింపగా, ఇహలోక సాగరం దాటినప్పుడు అలలెంతో మనలాను కదిలింపగా, మునిగినప్పుడు మొరపెట్టినా మనలా రక్షించుతానే, మునిగినప్పుడు మొరపెట్టినా మనలా రక్షించుతానే, క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి, క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి,
జీవిత నావపై దాడి చేసే సాతాను క్రియలకు భయపడక జీవిత నావపై దాడి చేసే సాతాను క్రియలకు భయపడక ధైర్యము కొరకై ప్రార్థించిన ప్రభువే మనల నడుపు ధైర్యము కొరకై ప్రార్థించిన ప్రభువే మనల నడుపు క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుతాను. మేము బలహీనమై ఉన్నట్టు అవమానముగా మాట్లాడుచున్నను. ఏ విషయమందు ఎవడైనను ధైర్యం కలిగి ఉన్నాడో ఆ విషయమందు నేను కూడా ధైర్యం కలిగిన వాడును. అవేకముగా మాట్లాడుతున్నాను సుమీ. వారు హెబ్రీలా, నేను హెబ్రీయుడినే. వారు ఇశ్రాయేలీలా, నేను ఇశ్రాయేలీయుడినే. వారు అబ్రహాము సంతానమా, నేను అబ్రహాము సంతానమే. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివారి వలె మాట్లాడుచున్నాను. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడు, మరి విశేషముగా ప్రయాసపడితిని. మరి అనేక పర్యాయములో చెరసాల ఉంటిని. అపరిమితముగా దెబ్బలు తింటిని. అనేక మారులు ప్రాణాపాయములో ఉంటిని. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినం పఠించిన ప్రేమ తోడు నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If read every day, if help all the way, oh, the best book to read is the Bible. ప్రభునందు ప్రియమైన దేవుని సేవకులకు, పరిశుద్ధులకు, దేవుని వాక్యం వింటున్న అన్యజనులైన మా ప్రియులైన వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో యెహోవా ఈరే అనే యూట్యూబ్ పరిచర్యలో ద్వారా దేవుని వాక్యం వింటున్న వారందరికీ మా యొక్క హృదయపూర్వక వందనాలు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభువు కృపలో మరొక పర్యాయము ఈ యొక్క వర్తమానాన్ని వినడానికి రీతిగా మనల్ని సమకూర్చిన దేవునికి, వాక్యం వినడానికి సహాయం చేసిన దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఈ 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనములో అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి మాట రాస్తూ, మేము బలహీనమైనట్టు అవమానంగా మాట్లాడుచున్నను. ఏ విషయమందును ఎవడను ధైర్యం కలిగి ఉన్నాడో ఆ విషయమందు నేను కూడా ధైర్యం కలిగిన వాడును. అవివేకముగానే మాట్లాడుతున్నాను సుమీ. పౌలు చెప్తున్న మాట అంటే, పౌలు చాలామంది బలహీనుడని, పిరికివాడని, అధైర్యవంతుడని, శక్తిహీనుడని, అతడు మాటలు కొరగా ఉంటాయని, అతని ప్రసంగము అంతగా వినడానికి సొంపుగా ఉండదని, అతనిని పలుమారులు పలు రకాలుగా మాట్లాడుతూ అవమానం కలిగిన వారుగా ఉన్నారు, అవమానపరిచేవారుగా ఉన్నారు. అయితే పౌలు చెప్తున్న మాట, నేను కూడా ఆ విషయమందు నేను కూడా ధైర్యం కలిగిన వాడును, అవేకముగానే మాట్లాడుచున్నాను సుమీ. అంటే తను తాను తగ్గించుకున్నవాడుగా, వాళ్ళ దృష్టిలో అవివేకముగా అనుకోవచ్చు, జ్ఞానం లేని వారుగా అనుకోవచ్చు, వారు అపవిత్రులు అనుకోవచ్చు, చెడ్డవాడు అనుకోవచ్చు, పలు రకాలుగా నా మీద నిందులు వేయొచ్చు కానీ, అవమానపరచొచ్చు కానీ, పౌలు బహు ధైర్యవంతుడు అనేది మనం జ్ఞాపకం చేస్తుంది. పౌలు చెప్తున్న మాట, అవివేకముగానే మాట్లాడుతున్నాను సుమా అంటున్నాడు. అంటే వారు అన్నట్టుగా అనే పౌలు ఒప్పుకుంటూ ఉన్నాడు కానీ, నేను గొప్పవాణి, నేను జ్ఞానిని,
నేనే తెలివైన వాడిని అన్నట్లుగా పౌలు తనలో అతిశయము కానీ అహము కానీ గర్వము కానీ మనకు కనబడటం లేదు. 2వ వచనంలో వారు ఎబ్రీల నేనును ఎబ్రీయుడినే, వారు ఇశ్రాయేలీల నేను ఇశ్రాయేలీయుడినే, వారు అబ్రహాము సంతానమా నేను అట్టివాడినే. పౌలు ఆ యొక్క కొరింథీ సంఘానికి చెప్తున్న మాట ఏంటంటే, పౌలుకి ఎవరైతే వ్యతిరేకులు ఉన్నారో, ఆటంకం ఉన్నారో, విరోధముగా ఉన్నారో, అవమానపరుస్తున్నారో, నిందిస్తున్నారో, అతని గురించి తన పేరు చెడ్డదాన్ని దూషిస్తున్నారో కనుక వాటన్నిటి విషయంలో కూడా, అందుకే మనం మత్తయి 11వ అధ్యాయం మనము 5:11 చూస్తే చూడండి, అక్కడ ఒక చక్కని మాట రాయబడుతూ వచ్చింది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను కూడా హింసించారు. ఒక పౌలునే కాదు, అనేకుల్ని హింసిస్తూ వచ్చారు. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకాయులు, కనుక అనేక మంది ఎబ్రీలు యూదులుగా, కనుక ఇశ్రాయేలీలుగా వారు అబ్రహాము సంతానం అని చెప్పుకొని, నీకు ఇంక 50 సంవత్సరాలు కూడా లేవు, నువ్వు అబ్రహాముని ఎరుగుదువా అని పౌలుకి వ్యతిరేకంగా, యేసు ప్రభువారికి వ్యతిరేకంగా మాట్లాడినట్టు చూస్తున్నాం. పౌలు వారికి ఏం చెప్పాడంటే, వారు ఎబ్రీలా నేను ఎబ్రీని, వారు ఇశ్రాయేలీలా నేను ఇశ్రాయేలీనే, వారు అబ్రహాము సంతానమా నేను అబ్రహాము సంతానమే. మొదటిగా మనకి ఎబ్రీలు ఎక్కడ కనబడతారు అంటే నిర్గమాకాండములో వారు మనకు కనిపిస్తారు. కనుక నిర్గమాకాండములో మోషే ఎబ్రీ సంతానంలో నుంచి వచ్చాడు. మోషే పుట్టినప్పుడు ఇతడు ఎబ్రీ పిల్లవాడు ఒకడని చెప్పి అతని హెబ్రీలు అని చెప్పి ఆ రీతిగా ఆ మంత్రసానులు అతన్ని గనుక చంపకుండా తనను కాపాడినట్లుగా మనం గమనిస్తున్నాం. కనుక 2వ విషయం గమనించినట్లుగా అయితే 2వ వచనంలో వారు ఇశ్రాయేలీలా నేను ఇశ్రాయేలీనే. ఇశ్రాయేలీలని యాకోబుకి ఎప్పుడు పేరు పెట్టబడ్డది అంటే, కనుక ఆదికాండంలో యాకోబు దేవునితో పోరాడినప్పుడు ప్రభు అన్నాడు, నువ్వు దేవునితో పోరాడావు, నువ్వు మనుషులతో పోరాడావు, ఇక బట్టి నీ పేరు యాకోబు కాదు ఇశ్రాయేలీలే అని యాకోబుని ఇశ్రాయేలీగా మార్చిన దేవుడు పేరు. 3వది చూస్తున్న వారు అబ్రహాము సంతానమా నేను అట్టివాడినే. మొదట అబ్రహాం అంటే హిందువుడుగా, సూర్యదేవతను పూజించేవాడుగా, కనుక ఎవరికే అవసరం లేనివాడుగా, కానీ ఇంటి వారికి కూడా అక్కర లేనివాడుగా ఉన్నాడు అబ్రహాం. అయితే ఆయన అబ్రహాం అంటే జన్మలకు ప్రవక్తగా, అంటే అతడు విశ్వాసులకి తండ్రి, అంటే అబ్రహాం యొక్క వంశావళి నుంచి వచ్చిన వారిని దేవుడు ఆకాశ నక్షత్రముల ఇసుక రేణుల వలె అబ్రహామును దేవుడు తన సంతతి వారిని దీవిస్తూ వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితంలో కనుక వారు ఎబ్రీలా నేను ఎబ్రీనే, వారు ఇశ్రాయేలా నేను ఇశ్రాయేల్ని, వారు అబ్రహాము సంతానమా నేనును అట్టివాడినే అంటూ ఉన్నాడు. ఈ 3 పేర్లు కూడా ఎవరిని సంతతి వారిని పోలుస్తున్నాయని చూస్తే, ఈ 3 ఎబ్రీల నుంచి, 2వది అబ్రహాము సంతానం నుంచి, 3వది ఇశ్రాయేల్ నుంచి, ఈ 3 వంశావళి నుంచి కూడా ఎవరు వచ్చారంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి. అబ్రహాము కనుక ఇస్సాకుని కన్నాడు, ఇస్సాకు యాకోబుని కన్నాడు, యాకోబు కనుక యోధాని కన్నాడు, యోధా కనుక పెరేజ్ జెరుషుని కన్నాడు, కనుక పెరేజ్ జెరుషు నుంచి కనుక సల్మాన్ వచ్చాడు, సల్మాన్ నుంచి సల్మాను నుంచి కనుక ఎవరు వచ్చారని మనం గమనించినట్లయితే యెషయా వచ్చాడు. యెషయా నుంచి ఎవరు? యేసు ప్రభువారు. కనుక దావీదు వంశముల నుంచి కొన్ని పేర్లు మాత్రమే మనం ఈ పేర్లన్నీ చూస్తే మత్తయి 1వ అధ్యాయంలో, లూకాసు వార్త 4వ అధ్యాయంలో, 3వ అధ్యాయంలో మనకు కనిపిస్తాయి. కనుక ఈ 3 సంతతుల నుంచి, ఎబ్రీల్ నుంచి, ఇశ్రాయేల్ నుంచి, అబ్రహాము సంతానం నుంచి ఈ భూమి మీదకి ఎవరు వచ్చారు అని మనం గమనిస్తే, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను వారి యొక్క దినాల్లో గొర్రెలు ఎడ్ల రక్తం ద్వారా మన పాప క్షమాపణ లేక ఆ సంతతిలోని ఈ 3 వంశావళి నుంచి వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన ద్వారా ఆయన రక్తం ద్వారా నీకు నాకు పాప క్షమాపణ కలిగింది. కనుక 23 వచ్చిన గమనిస్తే, వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటిని,
అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటిని. పౌలు కొరింథీ సంఘానికి ఏం చెప్తుందంటే, వారే క్రీస్తు పరిచారకుల కనుక అనేక మంది అక్కడ ఉన్న వారే క్రీస్తు పరిచారకుల, నేను క్రీస్తు పరిచారకుని కాదా? వారు క్రీస్తు పరిచారకుల, నేను వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకును, మరి విశేషంగా ప్రయాసపడి తిని. వారే కాకుండా నన్ను వెర్రివాని వలె చూశారు. రెండోది, నేను మరి ఎక్కువగా ప్రయాసపడ్డాను. నేను మరి విశేషముగా ప్రభువు కొరకు ప్రయాసపడ్డాను. ఆయన సేవలో ప్రయాసపడ్డాను, సంఘములో ప్రయాసపడ్డాను, విశ్వాసుల మధ్య ప్రయాసపడ్డాను. అనేక పట్టణములో, పల్లెలు, సముద్ర, ఎడారి, అనాగరికుల మధ్య అనేకమైన ఆసియా అంతంతటో పలు స్థలాలకు వెళ్ళి అనేకుల్ని ప్రభు దగ్గర నడిపించడానికి ఎర్రువాని వలె, క్రీస్తు పరిచారకుని వలె మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడిగా నేను ప్రయాసపడి తిని అని పౌలు స్పష్టంగా చెప్తూ, మరి విశేషముగా అని మాట గమనిద్దాం. మరి విశేషముగా అంటే ఆయనకంటే అందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడ్డానని చెప్తూ, అనేక పర్యాయములు చెరసాల ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములో ఉంటుంది. కనుక పౌలు యొక్క జీవితంలో ఎన్నో శ్రమలు, కష్టాలు, బాధలు, నిందలు, అవమానాలు, చెరసాల్లో ఉన్నాడు, అపరిమితంగా దెబ్బలు తిన్నాడు, అనేక సార్లు ప్రాణాపాయములో ఉన్నాడు. కనుక సహజంగా ప్రపంచంలో దేవుని చేత పిలువబడిన సేవకులందరికీ కూడా ఇటువంటి అనుభవాలు గుండా వారు సేవా జీవితంలో ముందుకు వెళ్ళేవారుగా ఉన్నారు అనేది మనం జ్ఞాపకం చేద్దాం. మన దినాల్లో కూడా కనుక ఈ రోజుల్లో కూడా ఎంతోమంది చెరసాలు వేయబడుతున్నారు. ఈ రోజుల్లో కూడా అప్పుడు పౌలు శీల చెరసాల్లో వేయబడ్డారు. కనుక అనేకమైన ప్రాణాపాయములు ఉన్నారు. అనేకుల చేత రాళ్ళతో రువ్వబడి, కొట్టబడి, అవమానపరచబడే వారుగా ఉన్నారు. ఈ రోజుల్లో కూడా కొడుతున్నారు, తిడుతున్నారు, చంపడానికి కూడా వెనుకంజి వెయ్యలేని వారుగా మనం చూస్తున్నాం. అపోస్తలుడైన పౌలు జీవితంలో ఇంకా మనం చూస్తే యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా యూదుల చేత ఒకటి తక్కువ 39 దెబ్బలు ఆయన కూడా తిన్నాడు. అంటే ఇవన్నీ ఏమి పోల్చబడుతున్నాయంటే, యేసు ప్రభు వారి యొక్క జీవితంలో ఆయన నజరేతు మందిరంలో నుంచి ఆయన తోసుకొచ్చారు. కారణం ఏంటంటే, నేనే క్రీస్తుని, నేనే మెస్సీని. ఇప్పుడు ఈ లేఖనం నెరవేర్చబడ్డదంటే, నువ్వు యూదుడు కదా, నువ్వు హెబ్రీయుడు, నువ్వు ఫలానా నజరేతు నుంచి వచ్చావు, నీ తల్లిదండ్రులు ఈరి కదా, నువ్వు దేవుడు, నువ్వు మనుషుడు వెండి దేవుడు ఎట్లా అవుతావు అని చెప్పి ఆయన నజరేతు మందిరం నుంచి బయట తోసుకొచ్చి ఆ కొండపేట తీసుకొచ్చి కింద తిరగేయాలని చూశారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఆటంకపరిచినప్పుడు అక్కడి నుంచి ఆయన విడిచి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అపోస్తలుడైన పౌలు చెరసాలున్నాడు, అపరిమితముగా దెబ్బలు తిన్నాడు, అనేక పర్యాయములు అనగా ప్రాణాపాయములు ఉన్నాడు. యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నాడు. 3 మారు బెత్తముతో కొట్టబడ్డాడు, ఒకసారి రాళ్ళతో కొట్టబడ్డాడు, 3 మారు వాడ పగిలి శ్రమపడ్డాడు, రాత్రింబగళ్ళు సముద్రములో గడిపాడు. కనుక శ్రమలు, ఇన్ని పరిస్థితులు గుండా మనం వెళ్ళడానికి కారణం ఏంటి? 3 మారు కుట్టారట బెత్తముతో, ఒకసారి రాళ్ళతో కుట్టారు, ఒకసారి వాడ పగిలిపోయి శ్రమ పడ్డారు, ఒక రాత్రింబగళ్ళు సముద్రములో గడిపారు. ఆకాశములో సూర్యుడు కనబడలేదు, చంద్రుడు కనబడలేదు, నక్షత్రాలు దినమల్లా కనబడలేదు. వారు సముద్రము గుండా భయంకరమైన పరిస్థితుల గుండా వెళుతూ వచ్చారు. గనుక ప్రియ సహోదరి సోదరుడా, నా జీవితంలో ఇటువంటి అనుభవాలు, పౌల అనుభవాలు, యేసుప్రభు అనుభవాలు, గొప్ప గొప్ప భక్తుల అనుభవాలు కొంతమందికి ఉండొచ్చు, కొంతమందికి లేకపోవచ్చు. కానీ మన యొక్క జీవితంలో, నా జీవితంలో ఆ సేవకు వచ్చి ఇన్ని సంవత్సరాలు కూడా అనేకమైన శ్రమానుభవం గుండా వెళ్ళినప్పుడు కూడా అనేక పర్యాయములు, అనేకమైన నిందలు, అవమానాలు, వ్యతిరేకతలు సంఘములో లేదా గృహములో, వ్యక్తి జీవితంలో ఎన్ని పరిస్థితులు వచ్చినప్పుడు కూడా పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు గనుక ఆయన పిలిచిన వారిని విడిచిపెట్టే దేవుడు కాదు. ఇన్ని శ్రమల గుండా కూడా పౌలుని దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు విడిచిపెట్టలేని వారుగా ఉన్నారు. ఇవి ఎవరికి శ్రమలు వస్తాయి
అని మనం గమనించినట్లుగైతే చూడండి, దేవుని వాక్యము ఏమి చెప్తుందో. యేసు ప్రభువారు కూడా భూమి మీద ఈ భూమి మీద ఎన్ని శ్రమలు అనుభవించినట్లుగా 2వ పేతురు పత్రికలో లేఖనములో మనం చూద్దాం. చూడండి, 4వ అధ్యాయము చూడండి, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము దేవుని వాక్యాన్ని చదువుదాం. చూడండి, ఆయన కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఏ రీతిగా జీవించాడు అనేది మనం చూసినట్లుగైతే 13వ వచనం చదువుతాను. మనుషుల నిమిత్తము ప్రతి కట్టడకను ప్రభువు నిమిత్తము లోబడియుండుడి. రాజు అందరికీ అధిపతి అని, నాయకులు దుర్మార్గులకును పెద్దన్న చేయుటకును సన్మార్గములకు మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారమని వారికి లోబడియుండుడి. ఎలాగనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారే, అజ్ఞానముగా మాట్లాడుట, మూర్ఖులు నోరు మూయుట దేవుని చిత్తము, స్వతంత్రులయుండియు దుష్టత్వము కప్పిపెట్టుటకును మీ స్వాతంత్రమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడియుండుడి. అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి. పనివారులారా, మంచివారును సాత్వికులైన వారికి మాత్రమే కాక ముస్కరులైన మీ యజమానులకు పూర్ణ భయముతో లోబడియుండుడి. ఎవడైనా అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చి మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన యెడల అది హితమగును. తప్పిదమునకే దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన యెడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన యెడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడుతుంది. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఇంచిపోయింది. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు, ఆయన దూష్యంపబడియు బదులు దూష్యంపలేదు, ఆయన శ్రమ పెట్టబడియు బెదరక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తన శరీరమందు పాపములను మ్రాని మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థ పొందితిరి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతురే గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. ఈ అనుభవాలన్నీ యేసు ప్రభువారిలో ఉన్నాయి. ఈ అనుభవాలన్నీ పేతురులో ఉన్నాయి. ఈ అనుభవాలన్నీ పౌల్లో ఉన్నాయి. ఈ అనుభవాలన్నీ కూడా దేవుని చేత పిలువబడిన పరిశుద్ధులకు ఉన్నాయి. దేవుని చేత పిలువబడిన ఆ యోగ్యులైన సేవకులకు ఉన్నాయి. నా యొక్క జీవితంలో ఈ 33 సంవత్సరాల్లో అనేకమైన శ్రమల అనుభవం గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా ప్రభువు నా పక్షముగా కూడా ఉన్నాడు అనేది నన్ను నేను ప్రభువుకి అప్పగించుకుంటూ ఉన్నాను. కనుక ఆయన తోడు లేకపోతే మనము ఈ పరిచర్యలో ప్రభువు కొరకు ముందుకు కొవ్వొత్తువలు వెలుగుతూ అనేకులకి వెలిగిస్తూ కరిగిపోయిన వారుగా ఎందుకొరకు ఉంటున్నామంటే ప్రభువు మనతో ఉండబట్టే ఇన్ని పరిస్థితులు గుండా వెళ్తాం. అపోస్తలుడైన పౌలు కూడా ఇన్ని పరిస్థితులు గుండా ప్రయాణించిన కారణం ఏంటంటే ప్రభువు తనతో ఉన్నాడు. 20వ వచనం, అనేక ప్రయాణములోను నదుల వలన ఆపదలోను, దొంగల వలన ఆపదలోను, నా స్వజనుల వలన ఆపదలోను, అన్యజనుల వలన ఆపదలోను, పట్టణములో ఆపదలోను, అరణ్యములో ఆపదలోను, సముద్రములో ఆపదల్లోను, కపట సహోదరుల వలన ఆపదలోను ఉంటిని. పౌలు ఒకే శ్రమ కాకుండా ఇంకేం చెప్పాడంటే అనేక ప్రయాణములో ఆపదలు, నదుల్లో ఆపదలు, దొంగల వల్ల ఆపదలు, స్వజనుల వలన, బంధువుల వలన ఆపదలు, కనుక అన్యజనుల వలన ఆపదలు, పట్టణములో ఆపదలు, అరణ్యములో ఆపదలు, సముద్రములో కూడా అనేకమైన మరి శ్రమల గుండా కడవరికి కపట సహోదరుల వలన ఆపదలోను ఉంటిని. కపట సహోదరులు ఎక్కడి నుంచి వస్తారు ఈ సహోదరులు అంటే? వారు ఎక్కడి నుంచి రారు, వారు మన దగ్గర ఉన్నవారే, సంఘములో ఉన్న విశ్వాసులే, తోటి సేవకులే, మన బంధువులే, మన ఇంటివారే, మన ఇరుగు పొరుగువారే, మన రక్త సంబంధులే, మన స్నేహితులే, మనతో ఉన్నవారే, మనల్ని ఎరిగిన వారే. ఇన్ని శ్రమానుభవం గుండా దేవుని చిత్తంలో ఉన్నప్పుడు నిన్ను ఆరితిగా వారి ద్వారా ఈ శ్రమలన్నీ వస్తాయి. అపోస్తలుడైన పౌలు కూడా
ఇన్ని శ్రమలు అనేక పర్యాయములు, నదుల వలన ఆపదలు, దొంగల వలన ఆపదలు, స్వజనుల వలన ఆపదలు, కనుక అన్యజనుల వల్ల ఆపదలు, కనుక పట్టణములో ఆపదలు, అరణ్యములో ఆపదలు, సముద్రములో కపట సహోదరులు అంటే కపటము, బయటికి నేస్తము లోపల ఓష్టం, బయటికి స్నేహము లోపలేమో కపటము, బయటికేమో ప్రైజ్లాడ్ అన్న అంటారు, బయటికి ప్రైజ్లాడ్ అక్క అంటారు, బయటికేమో దైవజనుడు అంటారు, బయటికేమో మీరు గొప్పవాళ్ళు అంటారు, వెనుకేమో గోతులు తీస్తూ ఉన్నారు. బయటికేమో కలిసి ఉంటారు, నా విశ్వాసులు వాళ్ళు బట్టికి వెళ్ళిపోతారు. కనుక నా సంఘాలని ముక్కలు చేసేవారు కొంతమంది ఉన్నారు. కనుక నా గృహంలో అనేకమైన సమస్యలు సృష్టించి సంఘాన్ని పాడు చేయడానికి కూడా భయపడలేని వారు ఎవరు అంటే, సంఘాన్ని ముక్కలు చేయడానికి భయపడలేని వారు ఎవరు అంటే కపట సహోదరులు. కనుక అపోస్తున్న పౌలు, ఆ రోజు పౌలు కలిగిన శ్రమలు ఈరోజు దేవుని చేత పిలువబడిన యోగ్యులైన సేవకులకి, యోగ్యులైన విశ్వాసులకి పౌలుకున్న శ్రమానుభవములు, శ్రమలన్నీ కూడా అట్టి యోగ్యులైన వారికి ఉంటాయి అనేది సత్యము. ఇంకా మనం చూస్తే ప్రయాణముల్లోనూ కష్టములోను, ప్రయాసముతోనూ కష్టముతోనూ, తరచుగా జాగరణముతోనూ, ఆకలి దప్పికలతోనూ, తరచుగా ఉపవాసముతోనూ, చలితోనూ, దిగంబరత్వముతో ఉంటిని. ఇంకనూ చెప్పవలసినవి అనేకములో ఉన్నవి. పౌలు చెప్తున్న కష్టాలు ప్రయాసముతోను, కష్టముతోను, తరచుగా జాగరణముతోను, ఆకలితోను, తరచుగా ఉపవాసముతోను, చలితోను, దిగంబరత్వముతో ఉంటిని. ఇంకనూ చెప్పవలసినవి అనేకం ఉన్నాయి. కొన్ని మాత్రమే చెప్పాడు, అనేకమైనవి చెప్పలేదు. ఒకసారి ఒక సహోదరుడు, నేను ఒక ప్రాంతానికి వెళ్ళాం, పొద్దుపోయింది, దారి తప్పాము. అది భయంకరమైన అరణ్య ప్రదేశం. అయితే మేము 6 గంటలకి చీకటి పడ్డది. మేము ఆ ఊరు వెళ్ళేసరికి రాత్రి 9 గంటలైంది. కానీ ఈ లోపల సహోదరుడు చెరుకు మడిలోకి వెళ్ళాడు. అన్న ఆకలి వేస్తుంది, దాహం వేస్తుంది, చెరుకు తిందామని చూస్తే నాకు భయం. ఆయన అన్య కుటుంబం నుంచి వచ్చాడు. కనుక ఏం జరుగుతుందో, ఎలుగుబంట్లు ఉంటాయేమో, ఏం జరిగితే ఏదైనా అవుతుందేమో, దేవుని నాకు అవమానమేమో, ప్రభువా సహాయం చేయని ప్రార్థన చేసి మేము ముందుకు వచ్చినప్పుడు లైట్లు కనిపించాయి, ఒక ఊరు లైట్లు కనిపించాయి. ఆ ప్రక్కనే మన విశ్వాసులు ఉన్నారు. అప్పుడు వారి ఇంటికి వెళ్ళినప్పుడు వారు భయపడ్డారు. ఏంటన్నా ఇప్పుడు వచ్చారు, ఎలాగొచ్చారంటే జరిగిన విషయం చెప్పినప్పుడు వాళ్ళంతో భయపడుతూ వచ్చారు. కానీ ఎవరు తీసుకొచ్చారంటే ప్రభువే తీసుకొచ్చారు. ఆ రోజు పౌలుకు ఉన్నాయి, యేసు ప్రభు వారికి ఉన్నాయి, బిల్లీ గ్రామ్ గారికి ఉన్నాయి, భక్సింగ్ గారికి ఉన్నాయి. కనుక ఒకసారి బిల్లీ దేవదాస్ సాయి గారిని కూడా 3 వ్యక్తులు చంపడానికి ఒక పాస్టర్ గారే పంపించారట. ఆ 3 దేవుని వాక్యం విని, ఆ 3 దినాల్లో దేవుని వాక్యం విని వాళ్ళు రక్షించబడ్డారు. ఈ లోపల ఆ పాస్టర్ గారే వచ్చి, దేవదాస్ సాయి గారిని చంపడం పంపించిన పాస్టర్ గారు వచ్చి, వీళ్ళు ఏం చేస్తున్నారు, వార్త తేలేదు, ఇంకేం చెప్పలేదని చెప్పి వెళ్ళి ఆడికెళ్తే ఇంక వాళ్ళు కూర్చొని చప్పటి పాటలు పాడుతున్నారు. ఆ మీటింగ్లో వాళ్ళ 3ని పిలిపించి, నేను చెప్పిన పని ఏంటి, మీరు చేసిన పని ఏంటి అంటే, అయ్యా ఆయన దైవజనుడు, ఆయన గొప్పవాడు, ఆయనతో ప్రభు ఉన్నాడు దేవదాస్ సాయి గారితో, మేము అతను చంపలేకపోయాము, ఆయన మాటలు మమ్మల్ని మార్చేసాయి అంటే, సరే రండి అని చెప్పి వాళ్ళ 4 ట్రైన్ ఎక్కుతుండగా ముందుగా చంపడానికి వెళ్ళిన 3 ట్రైన్ ఎక్కారు. ఆ పాస్టర్ గారు చంపడానికి పంపించిన పాస్టర్ గారు వెనక్కి ఎక్కుతుండగా కాలు జారిపోయి ట్రైన్ కింద పడిపోయి ముక్కలు అయిపోయాడు. గమనించారా? దేవుని సేవకుని చంపడానికి పంపించిన వ్యక్తే నాశనం అయిపోయాడు. దేవుని సేవకుడు దేవదాస్ సాయి గారు 120 సంవత్సరాలు బ్రతికారు. కారణం ఏంటి అంటే, ప్రభువు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? కనుక నీ జీవితంలో, నా జీవితంలో, పౌలు జీవితంలో, భక్సింగ్ గారి జీవితంలో ఎన్నో కష్టాలు, తరచుగా ప్రయాసముతోనూ కష్టముతోనూ, తరచుగా జాగరణము అంటే జాగరణము, ఆహారం లేని, ఆకలి, ఉపవాసము, చలితోను, దిగంబరత్వముతో, కనుక బట్టలు లేక చలితోను, దిగంబరత్వంతో, జాగరణముతోను కనుక ఉంటిని. ఇంకనూ చెప్పవలసినవి అనేకమైనవి ఉన్నాయని పౌలు కొన్ని మాత్రమే చెప్తూ వచ్చాడు పౌలు. కనుక ఈరోజు దేవుని సేవకులు, పరిశుద్ధులు, వారు చెప్పవలసినవి అనేకమైనవి ఉన్నాయి. కానీ అనేకమైనవి చెప్పరానివి కూడా ఉన్నాయి, చెప్పవలసినవి కూడా ఉన్నాయి. కనుక ప్రియ సహోదరి, సహోదరుడా, మన యొక్క జీవితంలో కనుక యేసు ప్రభువారు శ్రమలన్నీ మన ముందున్నాయి. పౌలు గారు శ్రమలన్నీ మన ముందున్నాయి. పౌలు అంటే నీ క్రీస్తుని నడుచుకునే ప్రకారంగా
మీరు నన్ను పోలి నడుచుకోండి. మన ముందున్న ప్రవక్తలు, నీతిమంతులు, సేవకులు, పరిశుద్ధులు, గొప్పవారు, భూమి మీద వర్షాలు దేవుని సేవకుడిని వారిద్దరి పిల్లలని కారుకు పెట్రోల్ పోసి వారి ముగ్గురిని కూడా అగ్ని పెట్టి గ్రాహం గారిని పిలుపు వారికి పిల్లలని చంపినట్లుగా మనం చూస్తున్నాం. వాళ్ళు తన భార్య అన్నది, నా భర్తను చంపిన వారిని క్షమిస్తున్నాను, వారికి ఏ శిక్ష విధించొద్దు అని వారిని క్షమించుతూ వచ్చింది. ప్రియా సహోదరి, అనేక మంది కుష్ఠరోగుల్ని ఆయన మేలు చేసి వారికి సహాయం చేసి వారి నరకమును తప్పించి నిత్యరాజ్యమైన మోక్షము కొరకే వారి రక్షణ కొరకు ఆయన ప్రయాసపడితే అనేక మంది మత్తునువాదులు వారిని చంపడానికి వెళ్ళిన వారు, చంపిన వారు కూడా ఈరోజు రక్షించబడి సేవ చేసిన వారుగా ఉన్నారు. ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రియ విశ్వాసి, మరి దేవుని వాక్యం నిజమైన క్రైస్తవుడిగా, నిజమైన విశ్వాసగా మనం బ్రతికితే దేవుని వాక్యం ఏం చెప్తుంది? 2వ పేతురు పత్రిక 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో చూడండి, ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరుని బట్టి దేవుని మహిమపరచవలను. నేను సేవకు వచ్చిన నాటి నుంచి ఈరోజు వరకు కూడా శ్రమలు, కష్టాలు, బాధలు, నిందలు, అవమానాలు, ఎన్ని పరిస్థితులు చెప్పరాని ఉన్నాయి, చెప్పవలసినవి కూడా నీ నా జీవితంలో ఉండొచ్చు. అయితే నువ్వు క్రైస్తవుడిగా ఉంటే ఆ పేరుని బట్టి దేవుని మహిమపరచాలి. పౌలు దేవుని మహిమపరిచారు. బిలీగ్రామ్ గారు, భక్ష్యం గారు, గొప్ప గొప్ప దైవజనులు, గొప్ప గొప్ప విశ్వాసులు ఆయన రక్తంలో కడగబడి ఎవరి పేరు జీవగ్రంథమందు రాయబడ్డాదో వారు శ్రమల గుండా వెళ్తారు. ఈ లోక శ్రమలన్నీ ముగించబడతాయి. నిత్యరాజ్యమైన పరలోకములో సంతోషంతో, ఆనందంతో యుగ యుగములు ఆ రాజ్యములో ఉంటారు పరిశుద్ధులు, దేవుని సేవకులు. క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనిడి. కానీ క్రైస్తవుడు కాక, నిజమైన క్రైస్తవులుగా నువ్వు కాకపోతే, నిజమైన సేవకుడు బ్రతకపోతే నీ సేవ ఎట్లా ఉంటుందంటే, నీ క్రైస్తవత్వం ఎట్లా ఉంటుందంటే పువ్వుల బాట. నిజమైన క్రైస్తవుడిగా, నిజమైన సేవకుడిగా బ్రతికిన దినాల్లో, బ్రతికినంత కాలము ఎలాగుంటుందంటే ముళ్ళబాట. గనుక నువ్వు ముళ్ళబాటగా ఉండి నీ ప్రయాణము, నీ సేవ, సంఘ విశ్వాసగా, ఆధ్యాత్మ, ప్రార్థన, పవిత్ర జీవితంలో ముళ్ళబాట గుండా వెళ్తే నీకు పరలోకం ఉంది. నువ్వు పూల బాట గుండా వెళ్ళినట్టుగైతే నరకం ఉంది. నరకం కావాలా, పరలోకం కావాలా, ఏది కావాలో నీవే తేల్చుకో. జూముగల తండ్రి, మా ప్రియులు కొన్ని మాటలు విన్నారు. నీ ఏర్పాట్లలో ఎవరైతే ముళ్ళబాట గుండా పరిశుద్ధులు, దేవుని సేవకులు, సేవలో, సంఘములో, గృహములో, దేవశక్తుల ద్వారా, ఇరుపరువ ద్వారా, సంఘములను వ్యక్తుల ద్వారా ఎట్టి శ్రమల్లో ఉన్నవారిని ఆదరించేవాడు కనుక దేవ, ఇంకా నీ పరిచర్యలు ఉంటున్న సేవకులు, పరిశుద్ధుల్ని ఇంకా బలపరిచి వారు వెనుక ముందు నీ సన్నిధిని ఆవరించమని దేవా, ఇంకా నీ ఏర్పాట్లో లేకుండా దేవ సేవకులని చెప్పుకొని, విశ్వాసులని చెప్పుకొని, క్రైస్తవులని చెప్పుకొని పువ్వుల బాట గుండా అయా వారు సుఖభోగముగా సేవ చేస్తూ నిన్ను అవమానపరుస్తూ నీకు విరోధముగా జీవిస్తున్న వారు నరకానికి వెళ్ళకముందే అట్టివారిని కూడా నీ రక్తములో కడిగి రక్షించమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన పరమతైన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, తను ప్రేమించే వారికి యెహోవా అనే యూట్యూబ్ పరిచర్లు ఉన్న ప్రతి బిడ్డకును తోడుండి ఆశీర్వదించునుగాక, ఆమేన్. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి, క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. దుఃఖ సుఖంబులాల్ ఆయనే సహాయకుడు మనకు, దుఃఖ సుఖంబులాలు ఆయనే సహాయకుడు మనకు. అందరికీ ప్రైజ్ ది లార్డ్.